హలో గైస్, దిస్ ఇస్ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ రోజు అయితే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ తయారు చేయబోతున్నాను. ప్రోటీన్ పౌడర్ షాప్ లో కూడా దొరుకుతాయి బయట, కానీ అవి నిల్వ ఉండడానికి కెమికల్స్ అవి కలిపేస్తారు. సో ఇంట్లోనే మనకి నచ్చిన విధంగా ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకున్నామంటే మనకి అంటే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ దాని ద్వారా హెల్త్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు లేటు, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 7 types ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాను. 1 కప్ బాదము, 1/2 కప్ వాటర్ మెలన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ పంప్కిన్ సీడ్స్, 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్, 1 కప్ జీడిపప్పు, ఇంకా 1/2 కప్ చియా సీడ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ బాదం అయితే వేపుకుంటున్నాను. ఈ పప్పులన్నీ అంటే సీడ్స్ అండ్ నట్స్ కూడా లో ఫ్లేమ్ లో 4 to 5 minutes నేను వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇక్కడ చియా సీడ్స్ అయితే నేను అడిషనల్ గా యాడ్ చేశాను. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, హెల్త్ కి మంచిది కదా అని యాడ్ చేశాను. ఇక్కడ ఇంకా మీరు అడిషనల్ గా వాల్నట్స్ ఇంకా పిస్తా పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ప్రెసెంట్ అయితే నా దగ్గర లేవు, సో అందుకని నేను యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పౌడర్ ని 1 year నుంచి వాడుతున్నాను. నాకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఒకసారి ఈ పౌడర్ ని ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ ప్లేట్ లో వేసుకున్నాను వేపుకొని. తర్వాత ఇప్పుడు చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ వేపుకోలేదు, వేపకుండా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ చల్లార్చాలి. చల్లారే వరకు ఆగి అప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి, ఎక్కువగా గ్రైండ్ చేస్తే ఆయిల్ అనేది దిగిపోయి ముద్దలా అయిపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా ఆడుకోవాలి. ఈ పౌడర్ ని అలానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జల్లించుకోవచ్చు. నేనైతే ఇక్కడ జల్లేస్తున్నాను, అంటే ఏదైనా నలగనవి ఏమన్నా ఉంటే మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ నేను జల్లిస్తున్నాను. ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మంచిది, ప్లాస్టిక్ అయినా పర్లేదు, బట్ గాజు అయితే బెటర్. సో గైస్, మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది 1 or 2 spoons డైలీ యూజ్ చేయొచ్చు. ఏ వయసు వాళ్ళైనా కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.